నేను డాక్టర్ రాజేష్, నిర్మాణ హెల్త్ హెడ్. తెలంగాణలో ఈ మధ్య గత 5 సంవత్సరాలు ఎప్పుడూ లేని విధంగా డెంగ్యూ ఫీవర్లు అనేవి పెరుగుతున్నాయి. ఈ డెంగ్యూ ఫీవర్ అనేది డెంగ్యూ వైరస్ ద్వారా మస్కిటోస్, ఎడిస్ అనే ఫ్యామిలీకి సంబంధించిన మస్కిటోస్ ద్వారా వ్యాప్తి చెందుతాయి. జూన్లో జనరల్గా టెంపరేచర్స్ మారడం వల్ల, అతిగా వర్షాలు పడటం వల్ల బ్రీడింగ్ ప్లేసెస్ పెరిగి ఈ మస్కిటోస్ నెంబర్ పెరగడి వ్యాప్తి చెందుతుంది. ఈ మస్కిటో నార్మల్ మస్కిటోతో పోల్చుకుంటే పులి లాంటి చారలు ఉంటాయి దాని మీద. ఎడిస్ ఫ్యామిలీ మస్కిటోస్ ఎర్లీ మార్నింగ్ పూట బైట్ చేస్తాయి. జనరల్గా జూన్లో మొదలై సెప్టెంబర్లో పీక్ అయ్యి అక్టోబర్లో ఎండ్ అవ్వాలి, కానీ అవ్వట్లేదు. ఎప్పుడైతే మనం బైట్ చేస్తుందో సర్టెన్ ఇంక్యుబేషన్ పీరియడ్ తర్వాత మనకి సిమ్టమ్స్ ఐ ఫీవర్, ఫ్యాటిగ్ అంటే తొందరగా అలసిపోవడము, లింఫ్ నోడ్ స్వెల్లింగ్, బాడీ మీద ర్యాషెస్ ఇట్లాంటివి వస్తాయి. ఇమ్మీడియట్గా మనము ఎన్ఎస్ఎన్ యాంటీజెన్ డెంగ్యూ టెస్ట్ చేయించుకోవాలి. ఎన్ఎస్ఎన్ యాంటీజెన్ పాజిటివ్ కనుక వస్తే ప్లేట్లెట్ మనము రెగ్యులర్గా మానిటర్ చేసుకోవాలి. 1.5 lakh అబోవ్ ఉండాలి జనరల్గా. వీటిలో ఏంటంటే అబ్రప్ట్గా 1 lakh బిలోకి వచ్చేస్తాయి. జనరల్లీ 20 to 30,000 దాకా వెళ్ళి బౌన్స్ బ్యాక్ అవుతాయి 90% కేసెస్లో. ఎవరికైతే బౌన్స్ బ్యాక్ అవ్వమో మనము హాస్పిటల్లో ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజన్ చేస్తాము. మీకు ఎప్పుడైతే 1 or 2 టెంపరేచర్ అబోవ్ ఉండి కొన్ని డేంజర్ సైన్స్ లైక్ బాడీ మీద ర్యాషెస్, మోషన్ పాస్ చేసినప్పుడు నల్లగా అంటే మెలినా అంటాము, హిమటూరియా అంటే యూరిన్ ఆరెంజ్ కలర్, రెడ్ కలర్ రావడము, ఇచ్చింగ్ ఇవి వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి. దీనికి జనరల్ ట్రీట్మెంట్ ఉంటుంది తప్ప స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అనేది ఉండదు. ఇవి మోస్ట్ కాంప్లికేట్ అయితే కనుక డెంగ్యూ హిమరేజిక్ ఫీవర్గా, డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంటే ఈ కేసులలో లోపల ఇంటర్నల్గా బ్లీడింగ్ కూడా జరిగి చనిపోయేదాకా ప్రమాదం ఉంటుంది. ఈ ప్రివెన్షన్కి వచ్చేసరికి మనం వీటిని కనుక ప్రివెంట్ చేయాలంటే మన ఇంటి పక్కన ఏమేమి పిట్స్ కానీ ఏమైనా బ్రీడింగ్ ప్లేసెస్ ఉంటే ఐడెంటిఫై చేసి మస్కిటో రిపెల్లెంట్స్, డిడిటీ స్ప్రే ఇవి చేసుకోవాలి. ఇంట్లో మస్కిటో రిపెల్లెంట్స్ వాడాలి. లాంగ్ స్లీవ్స్ జనరల్గా వాడాలి.